దేవుని వాక్యమును గురించి, దేవుడు నేర్పినటువంటి, దేవుడు ఇచ్చినటువంటి, దేవుడు మన మధ్య చేస్తున్నటువంటి కార్యముల గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వివరణ నేను ప్రధానంగా బైబిల్ గ్రంథంలో నుంచి, అలాగే 2000 సంవత్సరాల క్రితం నుంచి వ్రాయబడుతూ ఉన్నటువంటి మనకు అవసరమైనటువంటి కొన్ని శ్లోకముల ద్వారా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఆ క్రమంలో మనం దేవునితో ఏ విధంగా సంధి చేయబడతాం, దేవునితో ఏ విధంగా అసలు మనం ఒకటవుతాం అన్న విషయాన్ని ఈ సాయంకాలం తెలిపే ప్రయత్నం చేస్తాను. అదే దేవుని వాక్యం చెప్పేటటువంటి ఆయన మహిమను గురించినటువంటి ఈ స్తోత్ర గీతం, ఆయన మహిమను గురించినటువంటి ఈ కథనం, మానవ సమాజం ఏ విధంగా దేవునికి దూరమైంది, మానవ సమాజాన్ని ఏ విధంగా దేవుడు తిరిగి తన ఇల్లుగా, దేవుడు తిరిగి తన కుటుంబముగా, దేవుడు తిరిగి తన నివాస యోగ్యమైన స్థలముగా మార్చుకుంటున్నాడు అనేటటువంటి ఈ రక్షణ సువార్తను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. చాలాసార్లు మనం యేసు క్రీస్తుని గురించి, అలాగే తన దేవుడు ఆకాశమందున్నటువంటి దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటాం. మీరు ఎన్నోసార్లు విని ఉండొచ్చు, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి ఉండొచ్చు. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టడం కారణం చేత దేవుని వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మీరు తెలుసుకొని కూడా ఉండొచ్చు. కానీ ఈ రాత్రి మీరు వినబోయేటటువంటి ఈ కథనం, లేకపోతే ఈ నరేటివ్ అనేది ఒకసారి ఒక క్రొత్తగా మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. లేకపోతే మీకు తెలిసిన విషయాన్నే మళ్ళీ మీరు తెలుసుకునే అవకాశం ఉంది. కానీ మైకుల ద్వారా వింటున్నవారు, అలాగే లైవ్ ద్వారా చూస్తున్నవారు, మీ జీవితంలోనూ, అలాగే ప్రాంగణంలో కూర్చున్నవారు మీ జీవితంలోనూ దేవుని యొక్క విశేషమైన ప్రత్యేకమైనటువంటి ఆయన తాకిడిని ఈరోజు మీరు అనుభవించేట్లుగా దేవుణ్ణి నేను వేడుకుంటున్నాను. ఆయన మీ మధ్య వచ్చి నివాసము చేయబోయేటటువంటి ఈ కథనాన్ని మీ ముందుంచే క్రమంలో మీరు మీ మనస్సులను తెరిచి, మీ మనస్సులలో నిజముగా దేవా నువ్వు నాతో మాట్లాడు, నిజముగా దేవా ఈరోజు నువ్వెవరో నాకు కనబరుచుకో, నిజముగా దేవా నీ గురించినటువంటి వాక్యము, నీ గురించినటువంటి సత్యము నాకు తెలియపరచు అని ఒక్క నిమిషము శ్రద్ధతో మనసులో ఒక మాట చెప్పు. అది చాలు, నీ జీవితాన్ని మార్చివేస్తుంది.